स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय రామకృష్ణాయ తే నమః. భక్తులందరికీ నమస్కారం. ఈరోజు మనం మనుష్య జీవిత లక్ష్యం అన్న విషయం గురించి మరి కాస్త చూద్దాం. కొంతమంది ఏమంటారంటే ఈ ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మిక జీవితం అదంతా ఇప్పుడెందుకు, అదంతా వృద్ధాప్యంలో చూసుకోవచ్చు కదా, రిటైర్మెంట్ అయిన తర్వాత చూసుకోవచ్చు కదా, ఇప్పుడు మనం జీవితాన్ని ఎంజాయ్ చేయాలి అని చెప్తారు. వాళ్ళు అలాగా మాట్లాడుతున్నప్పుడు మనం దానికి ఏం చెప్పలేము. అవునవును, మీరు చెప్పిన నిజమే, మీరు అలాగే మీ మార్గంలో వెళ్ళండి అని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఇంకా సమయం రాలేదు, వాళ్ళు ఇంకా వేచి ఉండాలి. అది ఇంకొకటి ఏమంటే వృద్ధాప్యంలో ఆధ్యాత్మిక జీవితం ప్రారంభించడం అనేది ఎలాంటిదంటే, అది ఒకవైపు భవనం తగలబడిపోతున్నప్పుడు మరోవైపు నీటి కోసం నుయ్యిని తవ్వడం లాంటిది అని చెప్తారు. వైరాగ్య శతకంలో వస్తుంది ఈ విషయం. మంచి శ్లోకం అవుతుంది. దాని అర్థం ఏమంటే, శరీరం ఆరోగ్యకరంగా ఉన్నంత వరకు మరియు వృద్ధాప్యం దూరంగా ఉన్నంత వరకు, ఇంద్రియముల యొక్క శక్తి బలంగా ఉన్నంత వరకు, ఆయుష్ క్షీణించకుండా ఉన్నంత వరకు, అంతవరకు బుద్ధిమంతుడైన వ్యక్తి ఆత్మశ్రేయస్సు కొరకు మహాప్రయత్నం చేయాలి. లేకుంటే వృద్ధాప్యంలో ప్రయత్నం చేయడం ఎలాంటిదంటే, ఒకవైపు భవనం తగలబడుతుంటే నుయ్యిని తోవడం లాంటిది. సంస్కృతంలో ఏమంటే సందీప్తే భవనేతు కూపఖననం ప్రత్యుద్యమ కీదృశ. సో అలాగా చెప్పబడింది అక్కడ. ప్రహ్లాదుడు, ధ్రువుడు వాళ్ళు కూడా చిన్న వయసులోనే ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రారంభించారు. ప్రహ్లాదుడు చెప్పినాడు, చిన్న వయసు నుండే భగవత్ చింతన అలవర్చుకోవాలి అని. భాగవతంలో శ్లోకం వస్తుంది, ప్రహ్లాదు చెప్పిన విషయం. ప్రహ్లాదు చెప్పాడు, కౌమార ఆచరేత్ ప్రాజ్ఞో ధర్మాన్ భాగవతానిహ దుర్లభం మానుషం జన్మ తద్ అపి అధ్రువం అర్థదం అని. అంటే ఏమంటే, ప్రహ్లాదు చెప్తున్నాడు, బుద్ధిమంతుడు తన చిన్న వయసు నుండే ఇతర వ్యాపకాలు అన్నింటినీ త్యజించి భాగవత ధర్మాలను ఆచరించడానికి మానవ శరీరాన్ని ఉపయోగించాలి. మానవ శరీరం అత్యంత అరుదుగా లభిస్తుంది. ఇతర శరీరాల వలె ఇది కూడా అశాశ్వతమైనదే అయినప్పటికీ ఇది అర్థవంతమైనది. ఎందుకంటే మానవ జీవితంలో భగవంతునికి భక్తిపూర్వకమైన సేవలు చేయవచ్చు అని. ఇంకో చోట కూడా చెప్పబడింది, యువ ఏవ ధర్మశీల శాత్. యువ అంటే చిన్న వయసు నుండే ఆధ్యాత్మిక ప్రవృత్తిని కలిగి ఉండాలి అని. స్వామి బ్రహ్మానందజీ చెప్తాడు ఏమంటే, ఈ మనస్సు అనేది ఆవాల యొక్క ప్యాకెట్ లాంటిది. ఆ ఆవాలు కనుక చెల్లాచెదరైపోతే అప్పుడు వాటిని తిరిగి ఏరుకోవడం కష్టం. అదేవిధంగా మనస్సు యొక్క శక్తులు ఒకసారి చెల్లాచెదురైతే వయసు పెరిగే కొద్దీ వాటిని సమీకరించి మనస్సును భగవంతుని వైపు మళ్లించడం చాలా కష్టం. అందువల్ల మనం చిన్నతనం నుంచే భగవంతునిపై మనస్సు నిలపడానికి ప్రయత్నించాలి. వృద్ధాప్యంలో ప్రయత్నం చేస్తే అది కష్టమవుతుంది. ఇంకోటి ఏమంటే, కొంతమంది అంటారు, మేము మాకుండే బాధ్యతలు అన్నీ ముగిసిన తర్వాత ఆధ్యాత్మిక జీవితాన్ని స్టార్ట్ చేస్తాము అంటారు. అన్ని బాధ్యతలు, అన్ని కర్తవ్యాలు ముగిసిన తర్వాత. అది ఎలాంటిదంటే ఏమంటే, ఎవరో చెప్పినట్లు సముద్రం యొక్క అలలు ఆగిపోతే అప్పుడు నేను వెళ్ళి సముద్రంలో స్నానం చేస్తాను. సముద్రం యొక్క అలలు ఎప్పుడైనా ఆగేదేనా, అది ఎప్పటికీ నిరంతరం కొనసాగుతాను. సో అలా చెప్తుంటారు. అలలు ఆగిపోయిన తర్వాత చేస్తాను. ఇంకేమంటే, ఆధ్యాత్మిక జీవితానికి రావడం అనేది అది ఎస్కేపిజం కాదు, అది పలాయనవాదం కాదు. మరి ఏమిటంటే అది మెచ్యూరిటీ యొక్క గుర్తు. సరైన పరిపక్వత, సరైన మెంటల్ మెచ్యూరిటీ వస్తే అప్పుడు వాళ్ళు ఈ ఆధ్యాత్మిక మార్గానికి వస్తారు. ఓం జననీం శారదాం దేవీ రామకృష్ణం జగద్గురుం పాదపద్మే తయో శ్రిత్వా ప్రణమామి ముహుర్ముహు.